సినిమా చెప్పిన రామాయణం అని చెప్పి మనం స్టార్టింగ్‌లో ఒక సీరీస్ అయితే స్టార్ట్ చేసాం. బట్ చాలా రోజులుగా ఈ సీరీస్‌నైతే నేను టచ్ చేయలేదు. సో, ఇప్పుడు టచ్ చేయడానికి కారణం ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాని నేను రీవాచ్ చేస్తున్నప్పుడు నాకొక డీటెయిల్ అయితే కనిపించింది. మనం రామాయణం గురించి చాలా సినిమాలైతే చూసాం. అండ్ రామాయణంలో మెయిన్ ఘట్టమైన సీతాపహరణాన్ని ఇన్‌స్పైర్ చేసుకొని మన సినిమాల్లో కూడా కొన్ని సీన్స్‌నైతే పెట్టుకున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి 'వర్షం' సినిమాలో ఒక సీన్ ఉంటది. త్రిషాని గోపీచంద్ ఎత్తుకుపోయేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి రామాయణం హరికథలా చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ స్టోరీని మనం ఆ హరికథకి ఇంటర్‌లింక్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చాలా సినిమాల్లో ఉంది. బట్ ఇవన్నీ స్టోరీలో ఒక పాయింట్‌లా ఉంటది. కానీ నేను చూసిన ఈ సినిమాలో పూర్తిగా సీతాపహరణం అనే ఘట్టాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. అండ్ ఆ టైంలో సీత ఎలా ఫీల్ అయింది, రాముడు ఎలా ఫీల్ అయ్యాడు, రావణుడు ఎలా ఫీల్ అవుతున్నాడు అని కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమాని రావణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. ఆ సినిమానే విక్రమ్, పృథ్వీరాజ్ అండ్ ఐశ్వర్య రాయ్ నటించిన విలన్. ఈ సినిమా నేను చాలా సార్లు చూసాను, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు చూడలేదు. బట్ రీసెంట్ గా నేను ఉసిరే పోయిన సాంగ్ వింటున్నప్పుడు ఈ డైలాగ్ విన్నాను. వేడుకో, దేవుడి మీద నమ్ముకుంటే వేడుకో, నా వల్లే నువ్వు అంత అవుతావు. ఇది విధి ఎన్నడో నిర్ణయించింది. ఎవరు ఎవనా దీన్ని ఎవ్వరూ జరపలేరు. ఈ డైలాగ్ విన్నాక నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను మళ్ళీ పూర్తి సినిమా చూసాను. అప్పుడు నాకు ఈ రిజంబ్లెన్స్ అయితే కనిపించింది. ఈ సినిమాలో రావణుడిని కొంచెం గ్లోరిఫై చేసినట్టు అనిపించింది. మేబీ తమిళ వాళ్ళకి రావణుడి మీద కొంచెం పాజిటివ్ యాంగిల్ ఉంటుంది కొంచెం వరకు, బికాస్ శ్రీలంకన్ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అలా బిల్డ్ అయి ఉండొచ్చు. బట్ ఈ డీటెయిల్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ మన మోడర్న్ డే సినిమాలో రామాయణాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకేమన్నా సినిమాలు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను స్పెషల్ వీడియో చేస్తాను. And make sure to follow Cinematics by PM for more content.